సో బామ్మర్ది రింగులో ఫింగరు వేడుకలు అదే ఫ్రెండ్స్ నిశ్చితార్థపు వేడుకలు పంతులు గారేవో మంత్రాలు అయితే చదువుతున్నట్టున్నారు. నాకైతే 10 ఏళ్ల క్రితం విన్న మంత్రాల్లాగా అనిపించాయి. సరేలే మనకెందుకు అనుకున్న ఈలోపు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈలోపు సందల్లో సడేమి అంటూ అమ్మాయి తరపులు అబ్బాయి తరపులు బట్టలు బంగారం అవన్నీ మార్చుకున్నారు. వీలైతే నిజంగా చూస్తే చూడముచ్చట జంటలాగా ఉన్నారండి. అదేనండి మేడ్ ఫర్ ఏదో అంటారు కదా, అదే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు అనిపిస్తుంది కదా, ఆ విధంగానైతే మొత్తం ఇక్కడ మండపంలో ఉన్నోళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయారండి. అంత మామగారు వచ్చారండి. ఈలోపు ఏదో చెప్పారండి. ఆ అరటిపండు తీశారండి. అరటిపండు తీసి మామగారైతే ఇద్దరిని తినమన్నారు. మరి ఇది ఎందుకోసం తినమన్నారు నాకైతే అర్థం కాలే. అయినా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం చుట్టాలందరూ అయితే భలే సరదాగానైతే ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం చాలా అంటే చాలా అద్భుతంగా. ఇంక మన వాళ్ళు తెలుసు కదండి, ఫొటోస్ అనేసరికి మొత్తం అందరూ వచ్చేసారండి. ఫొటోస్ మీద ఫొటోస్, వీడియోస్ మీద వీడియోస్, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు. నిశ్చితార్థం వేడుకల్లో గిఫ్ట్స్ అనమాట. అదేనండి వచ్చిన ముత్తైదువులందరికీ జాకెట్ పీసు, అలాగే అరటిపండు, పసుపు, కుంకుమ. మన వాళ్ళందరూ అయితే టిఫిన్ బాక్సులు కూడా రెడీ చేసేస్తారండి. ఆ టిఫిన్ బాక్సులు ఇవ్వడంతో చాలా అయితే చాలా ఆనందం అయిపోయారు. అందరూ కూడా మామూలుగా కాదు సూపర్ సూపర్ అంటున్నారండి. మొత్తం అందరూ గిఫ్ట్లు తీసుకొని ఒక్కొక్కరు బాబోయ్ నవ్వులు 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 రింగులోని ఫింగరు డింక్ చిక్కిట్ డింక్ డింక్ చిక్కిట్ మెల్లోని దండలు మరికొన్ని రోజుల్లో పెళ్లి 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 సందడి ఎంగేజ్మెంట్. పెద్దల భోజనాలు మొదలయ్యాయి. మా పుష్పమాయ నేను కలిపి దగ్గరుండి పెద్దల భోజనాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాను. ముందు మగ పెళ్ళి వారికి అందరికీ కూడా వాళ్ళతో పాటు వచ్చిన ఒక 50 మంది చుట్టాలకైతే వెరైటీ వెరైటీ డిష్లతోనైతే భోజనాలు పెడతారు. అలాగే డిష్లు కూడా ఇస్తారు. మొత్తం వెరైటీస్ చాలా అంటే చాలా ఎక్కువ. అరిసెలు, బూర్లు, గారెలు, పాతకాలపు వంటలు, పాలముంజలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి. దాంతో పాటుగా మా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ప్లాస్టిక్ బాక్సుల్లోనే ఇంటికి పట్టుకెళ్ళి అదే టిఫిన్ బాక్సులు లాంటివి అన్ని అరేంజ్మెంట్స్ అంతా సెట్టింగ్ భలే ఉంటుంది. వెరైటీస్ అయితే సూపర్. ఎర్ర టెంట్లో భోజనాలు అవుతున్నాయండి. చుట్టాలందరూ ఎర్ర టెంట్లో బాబోయ్ చాలా ఎండ ఉందండి. కానీ వరుణదేవుడికి మా మీద దయ కలిగేసిందేమోనండి బాబో. ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. టెంటలు నూపేసినంత గాలి వచ్చేసి చిన్న సినుకులు పడ్డాయండి. అబ్బాబ్బాబ్బాబ్బా అందరూ దెబ్బకు చిల్లైపోయారండి. ఏం ఎక్కువ అవ్వలేదా? ఎక్కించి పడిపోతుంది కదా, మనకి ఫోన్ చేయరు కదా అందుకోసమనా? మరి ఇప్పుడు నిశ్చితార్థంకే 90 ఇచ్చారంటే మరి పెళ్లికి ఎంత ఇస్తారు? పెళ్లి కూరం పెళ్లి కూరం మన్నాడు ఎవరు మనం డబ్బులు కొనుక్కోవడమే. అదే అంటే ఇప్పుడు 90తో సరిపోతారా? మనం పెళ్లి కొడుకు నాన్న ఇచ్చినాడు అంతేనా? తర్వాత ఇంకెవరు ఒక్క సొక్కవరు మందు అంటే పెళ్లికి ఒకవేళ వచ్చినా మనం తాగాలనుకుంది మన డబ్బులు కొనుక్కోవడమే. ఓ సూపరే. మన డబ్బులు కొనుక్కోవడమే. ఓ సూపరే. మళ్ళీ కలుద్దాం. పెళ్లి వీడియో అయితే అదరగొట్టేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరి ఉంటాను.